ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న విషయం ఏంటి అంటే, మిమ్మల్ని మీ యొక్క దారిలో నడిచేటప్పుడు, మీ యొక్క ఉద్దేశం వైపు నడిచేటప్పుడు తడబడేలా చేసే ఒక విషయాల గురించి మాట్లాడబోతున్నాను. When you're walking in your path of purpose, when you're walking in your path in your life, what is making you stumble from it? వాట్ ఆర్ దోస్ స్టంబ్లింగ్ బ్లాక్స్? ఆ యొక్క అడ్డులు ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాన్ని బట్టి ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మనకి ఎన్నో అడ్డులు మనకి వస్తూ ఉంటాయి మన జీవితంలో. మనం నడిచే యొక్క దారిలో మనకి ఎన్నో రకాల అడ్డులు వస్తూ ఉంటాయి. చాలాసార్లు మనం ఆ అడ్డుల్ని పట్టించుకోము. ఇది మనకి ఎటువంటి ప్రాబ్లం చెయ్యదు అనుకొని కొన్నిసార్లు దాన్ని మనం పక్కకు తీసేస్తూ ఉంటాము. కానీ అదే చాలా పెద్ద అడ్డుగా మనకి జీవితంలో తర్వాత తెలుస్తూ ఉంటుంది. తర్వాత అదొక పెద్ద అడ్డుగా తయారవుతుంది. దాన్ని బట్టి మనం ఎలాగ మన జీవితాల్లో నిర్ణయాలు తీసుకోవాలనేది చాలా అవసరము. మనం ఆ యొక్క అడ్డులు వచ్చినప్పుడు చాలా అవగాహనతో ఉండాలి. వీ షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్ ఆర్ దోస్ బ్లాక్స్. ఏది మన జీవితంలో మనం నడిచే నడక బట్టి, మన దేవుని యొక్క వాక్యంలో నడిచేది బట్టి, మనం దేవుని యొక్క చిత్త ప్రకారం నడిచే యొక్క దారిలో ఏదైతే మనల్ని ఆ దారి నుంచి మనల్ని తప్పిస్తుందో అలాంటి అడ్డులని మనం మన జీవితంలో తీసివేసేయాలి. అలాంటి అడ్డులు ఏవో ముందుగా మనము తెలుసుకోవడం చాలా అవసరం. మనం మాట్లాడే మాటలు అవ్వచ్చు, మనం ప్రవర్తించే యొక్క బిహేవియర్ అవ్వచ్చు, మనం చూసే చూపులు అవ్వచ్చు, ఏదైనా సరే మనం నడిచే దారిలో మనకు ఒక అడ్డుగా తయారవ్వచ్చు. మనం నడవాల్సిన దారిలో మనం చేయాల్సిన కార్యాల్లో అడ్డులుగా తయారవ్వచ్చు. వాట్ ఆర్ దోస్ స్టంబ్లింగ్ బ్లాక్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్. మనం దేవుని యొక్క జ్ఞానం బట్టి నడవడం చాలా అవసరం. దేవుని యొక్క జ్ఞానము బట్టి నడవడం చాలా అవసరము. దేవుని యొక్క జ్ఞానము నాకు అవసరం లేదండి, నా యొక్క జ్ఞానంగా చాలు నేను నడుస్తానంటే చాలా తప్పులు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా బాధలు పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఎన్నో తప్పులు చేసి అయ్యో నేను ఇలా ఎందుకు చేశాను అని మళ్ళీ దాన్ని బట్టి మీరు బాధపడే సిచ్యువేషన్, సర్కమ్స్టాన్సెస్ కూడా వస్తూ ఉంటాయి. So you need to be aware of all those blocks that you're having in your life, and we need to remove those blocks from our life. ఏదైతే మన అడ్డులు ఏదైతే ఎదురవుతున్నాయో అడ్డుగా ఏదైతే మనకి ఏర్పడుతుందో ఆ యొక్క అడ్డుల్ని మనం తీసివేయడం చాలా అవసరం. దేవుని యొక్క ఉద్దేశ పరంగా నడవాలి అన్నా, మనం జీవితంలో ఏదైనా సాధించాలన్నా, ఒక గొప్ప స్థానముకి వెళ్ళాలన్నా, ఒక గొప్ప సంగతి మనం నేర్చుకోవాలన్నా సరే, మనకి ముందుగా చేయాల్సింది మనం నడుస్తున్న దారిలో ఏదైనా మనకి అడ్డుగా అనిపిస్తే ధైర్యముగా దాన్ని తీసివేసేయాలి, పక్కకి తీసివేసేయాలి. దాని నుంచి మనం దూరపరచబడాలి. మనం అనుకుంటూ ఉంటాము, అరే నాకేం లేదండి, నాకు అలాంటి అడ్డులు ఏమీ లేవే, నాకు ఉన్నట్టుగా ఏమీ తెలియట్లేదే అని అనుకుంటున్నారేమో. మీ యొక్క భౌతిక ఆనందం కోసం తీసుకున్న నిర్ణయాలు మీ అడ్డులు కావచ్చు. ఏదైతే భౌతికంగా నాకు ఆనందం కలిగిస్తుంది దానివైపు నేను నడుచుకుంటూ వెళ్తాను అని అనుకుంటున్నారేమో, అది ప్రాబబ్లీ కుడ్ బి అ బ్లాక్ ఇన్ యువర్ పాత్. మీ యొక్క స్వార్థపూరిత కోరికలు మీ అడ్డులు అవ్వచ్చు. ఏదైతే స్వార్థపూరికంగా నేను ఈ యొక్క పని చేస్తున్నానండి, నేను స్వార్థపూరికంగా నేను ఆ యొక్క మనిషిని నేను హర్ట్ చేయాలనుకుంటున్నానండి, లేదంటే ఒకరిని నేను వారు నడుస్తున్న విధానం నుంచి నేను వాళ్ళని తప్పించాలనుకుంటున్నానండి అంటే దట్ దే ఆర్ ఆల్సో బ్లాక్. దే ఆర్ ఆల్సో స్టంబ్లింగ్ బ్లాక్స్. దేహపు కోరికలు అవి కూడా ఒక అడ్డు, మన ఉద్దేశానికి ఒక అడ్డు. దేహపు కోరికల కోసము చాలామంది చాలా జీవితాల్ని నాశనం చేసుకున్న ఎగ్జాంపుల్స్ మనం చాలా చూస్తూ ఉంటాం. ఎన్నో సాధించగలరు, కానీ వారి దేహపు కోరికలు వెనకాల వెళ్తూ వారు ఎన్నో ఉద్దేశాల నుంచి దూరపరచబడతారు. వారు ఏదైతే అచీవ్ చేయగలరో ఆ అచీవ్మెంట్ వారికి దూరపరచబడుతుంది. అలాగే మన మనస్సాక్షి మనకి కొన్ని చెప్తూ ఉంటుంది, ఇది చెయ్యొద్దు అని. ఎంతో బలంగా చెప్పినా సరే మనం ఏదైతే దాన్ని ఇగ్నోర్ చేస్తామో, విననట్టుగా ముందడుగు వేస్తామో, దట్ కుడ్ బి యువర్ స్టంబ్లింగ్ బ్లాక్. ఆ యొక్క యాక్షన్ కుడ్ బి యువర్ స్టంబ్లింగ్ బ్లాక్. నువ్వు ఏదైతే సౌకర్యము సరైన దాని కాకుండా సౌకర్యానికి నువ్వు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తావో, దట్ కుడ్ బి యువర్ స్టంబ్లింగ్ బ్లాక్. అది నీ యొక్క ఉద్దేశాన్ని వైపు నడవకుండా చేసే యొక్క అడ్డు అయి ఉండొచ్చు. అలాంటి అడ్డులు మన జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. మనం దాన్ని పెద్ద పట్టించుకోకుండా, మనకేమి ఫరక్ పడదండి, నాకు ఎటువంటి రిజల్ట్ ఏమి ఉండదు, దానివల్ల నాకేం ప్రాబ్లం ఉండదు అని అనుకున్న వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు కాకపోయినా కూడా యూ విల్ స్టార్ట్ హ్యావింగ్ దట్ కాన్సిక్వెన్స్ ఇన్ ద ఫ్యూచర్.
దాని యొక్క ప్రభావము మనకి ఇప్పటికిప్పుడు తెలియకపోయినా కూడా మనం కొంత సమయం తర్వాత నడుస్తూ వెళ్ళిన సమయంలో మనకి కొన్ని ఆ యొక్క మాటలు గుర్తుకొస్తుంటాయి, ఆ యొక్క కార్యాలు గుర్తుకొస్తుంటాయి. అయ్యో నేను అప్పుడు అది అలా చెయ్యకుండా ఉండాల్సిందే అని మనం బాధపడే కన్నా, మనం నడుస్తున్నప్పుడు ఎదురైన ఆ యొక్క అడ్డుల్ని అప్పటికప్పుడే తీసివేయడమే చాలా అవసరం. దానిని మనం తీసివేయడమే మనకి సంతోషము, మనకి సమాధానం ఇస్తుంది. ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద డివైన్ విజ్డమ్ ఇస్ అ స్టంబ్లింగ్ బ్లాక్. ఏదైతే దైవ అనుగ్రహం లేకుండా, దైవ చిత్తము లేకుండా, దైవ జ్ఞానము లేకుండా ఏదైతే మన కార్యములు చేయాలని మనము ప్రోత్సహించబడుతున్నామో అది మన ఉద్దేశానికి అడ్డే. You should always use your mind and your heart as per the divine wisdom in every action that you do. నువ్వు ఏ చేసే కార్యంలో నీకు ఎప్పుడైనా సరే నీ మనస్సాక్షి ఇది తప్పు అని చెప్తున్నప్పుడు దాన్ని ఆపివేయడము, దేవుని యొక్క జ్ఞానపరంగా మీరు ముందడుగు వేయడం చాలా అవసరము. You should start moving as per the wisdom of God. దేవుని యొక్క జ్ఞానపరంగా ఏదైతే వ్యతిరేకంగా ఉందో, దేవుని యొక్క వాక్యపరంగా ఏదైతే వ్యతిరేకంగా ఉందో అది నీ ఉద్దేశాన్ని ఆపివేస్తుంది. నువ్వు ఈ ఉద్దేశాన్ని నువ్వు అచీవ్ చేయకుండా ఆపివేసే అడ్డుగా మారుతూ ఉంటుంది. ఆమెన్. డు యు అగ్రీ విత్ మీ? నేను చెప్పేదాన్ని మీరు అంగీకరిస్తున్నారా? మన జీవితంలో అడ్డుల్ని మనం తీసివేసేయాలి. ఎలా తీసివేసేయాలి? మొట్టమొదటిగా అవగాహన ఉండాలి. నా జీవితంలో నేను ఏం చేస్తున్నాను, నా జీవితంలో నేను ఎక్కడ తప్పుగా నడుస్తున్నాను, ఎవరు నా జీవితంలో నా ఉద్దేశం వైపు నడవకుండా చేస్తున్నారు అన్న విషయాలు బట్టి మీరు అవగాహన పెంచుకోవాలి. ద మోర్ యు ఆర్ అవేర్, ద మోర్ యూ కెన్ కరెక్ట్ యువర్ పాత్. The more you are aware, the more you can correct where you are going wrong. The more you are aware, the more you can avoid the mistakes that you are doing. నీ అవగాహన బట్టి నీ తప్పుల్ని తగ్గించుకుంటావు. నీ అవగాహన బట్టి నీకు అనవసరమైన విషయాల నుంచి దూరంగా ఉంటావు. నీ అవగాహన బట్టి నిన్ను హానిపరిచే వ్యక్తుల నుంచి దూరపరచబడతావు. అవగాహన చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనం దాన్ని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసేద్దాం, పక్కకి వదిలేద్దాం, ఇప్పుడు అంత పట్టించుకునే అవసరం ఏముంది అని అనుకుంటాం. అది ధైర్యం అనుకుంటాం. అది ధైర్యం కాదు, భయం. దాన్ని ఎదుర్కొంటే అది నీతో ఏ సత్యం చెప్తుందో, అది ఎదుర్కొంటే నీతో నీ గురించి అది ఏ సత్యం చెప్తుందో అన్న ఒక భయము బట్టి దాన్ని నువ్వు పక్కకి తోసివేస్తూ ఉంటావు. You don't want to come in front of that so that you will realize who you truly are. నువ్వు ఏమై ఉన్నావో అది ఎక్కడ నీకు చెప్పేస్తుంది అన్న ఒక భయం బట్టి నీకు ఏదైతే అడ్డుగా ఉన్నాయో, దేవుని చిత్త ప్రకారంగా నువ్వు ఏదైతే కార్యాలు చేస్తున్నావో దానిని నువ్వు ఇగ్నోర్ చేస్తూ ఉంటావు. Ignorance is not good. Ignorance is not bliss. మనకి అవగాహన ఉండాలి. మనకి అవగాహన ఉండకపోతే ఆ యొక్క షార్ట్ టర్మ్ పర్పస్కే ఆ యొక్క ఇగ్నోరెన్స్ మీకు హ్యాపీగా ఉంటుంది. ఆ యొక్క క్షణకాలం ఆ సంతోషము, దాన్ని ఇప్పుడు మీరు పట్టించుకోరా, అది ఉండేది క్షణకాలం, మళ్ళీ తిరిగి అది వస్తూ ఉంటుంది, మళ్ళీ తిరిగి ఇంకా పెద్దగా వస్తూ ఉంటుంది. నువ్వు ఎదుర్కొనేంత వరకు నీ ఎదురుగుండానే ఉంటుంది. నువ్వు దాన్ని ఏదైతే చెయ్యాలో అది నువ్వు ఆ సమయంలో చేయకపోతే మళ్ళీ తిరిగి నీ ఎదురుగుండా వస్తుంది. ఇట్ విల్ స్టార్ట్ కమింగ్ బ్యాక్ టు యూ. ఏదైతే నువ్వు చాలా నార్మల్గా ఉన్నానండి, అంత బాగానే ఉంది అని ఎంత ప్రిటెండ్ చేసినా సరే దాన్ని నువ్వు ఎదుర్కోవాల్సిన సమయం మళ్ళీ వస్తుంది. అది ఎదుర్కొనే సమయం మళ్ళీ వచ్చింది అంటే అది ఇంకా పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజే మీ జీవితంలో ఏదైతే మీరు అడ్డుగా వస్తున్నాయో దానిని ముందుగా మీరు అవగాహన పెంచుకోవాలి. యూ నీడ్ టు స్టార్ట్ బికమింగ్ అవేర్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. ఈ యొక్క అవేర్నెస్, ఈ యొక్క అవగాహన మనకి దేవుని ఆత్మ ద్వారా లభిస్తుంది. It is a gift of the Spirit. You will start becoming aware of what is right and what is wrong because of the Holy Spirit in your life. దేవుని యొక్క ఆత్మ ద్వారా, ఏ ఆత్మ నడిపింపు ద్వారా మీకు ఆ యొక్క అవగాహన వస్తూ ఉంటుంది. ఏది సరి అయినది, ఏది అవసరమైనది, ఏది మంచిది, దాని వైపు నువ్వు చూస్తూ ఉంటావు. మనకి మొదటి పేతురులో రాసి ఉంటుంది, 3వ అధ్యాయం 3వ వచనము 4వ వచనంలో రాసి ఉంటుంది, దేవునికి అతి ప్రాముఖ్యమైనది మీరు బయట అలంకరణ ఎంత బాగుందో అనేది కాదు, మన అంతర్గతంగా మనం ఏమై ఉన్నామో అనే దాన్ని బట్టి దేవునికి ఆ యొక్క విలువ తెలుస్తూ ఉంటుంది మనలో. God sees your worth in your inner self, not your outward appearance. మనం అంతా చక్కగా బయట చక్కబెట్టేసుకొని లోపల కుళ్ళిపోయినట్టు ఉంటే దేవుడు ఏం చూస్తారు? బయట చూస్తారా, లోపల చూస్తారా? హీ విల్ సీ యువర్ ఇన్నర్ సెల్ఫ్. నువ్వు అంతర్గతంగా ఏమై ఉన్నావు,
నువ్వు అంతర్గతంగా ఏ ఆలోచనలు కలిగి ఉన్నావు, నువ్వు అంతర్గతంగా దేవుని యొక్క వాక్యము ఎంత సరిగ్గా నువ్వు అమలుపరుచుకుంటున్నావు నీ జీవితంలో, నువ్వు అంతర్గతంగా వేరే వాళ్ళ పట్ల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు, నువ్వు వాళ్ళని ఆశీర్వదిస్తున్నావా లేదంటే లోపల వాళ్ళు ఎదుగుతున్నందుకు బాధపడుతున్నావా, వాళ్ళు ఎదుగుతుంటే నువ్వు ఆనందిస్తున్నావా లేదా వారి గురించి తప్పుగా వేరొకరికి చెప్తున్నావా? వాట్ ఈజ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్? నీ యొక్క అంతర్గతంగా నువ్వు ఏమై ఉన్నావో అది చాలా అవసరం. యు నీడ్ టు స్టార్ట్ క్లీనింగ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. ముందుగా మనం అంతర్గతంగా శుద్ధీకరించబడాలి. మన జీవితంలో ఏదైతే ఆ అనవసరమైనవి అయితే ఉన్నాయో, మన అంతర్గతాన్ని ఏదైతే మైలపరుస్తుందో ఆ యొక్క వాటిల్ని మనం దూరపరచుకోవాలి. ముందుగా దానివైపు మనకి అవగాహన రావాలి. రెండవ పాయింట్, మనము ఆ యొక్క బలహీనతని అంగీకరించాలి. అంగీకరిస్తే మనకి చాలాసార్లు అనుకుంటాము, అంగీకరిస్తే నేను బలహీనంగా అయిపోతానండి అని అనుకుంటావు. కాదు, నువ్వు అంగీకరిస్తే నీకు దేవుడే బలం ఇస్తారు. దాన్ని నువ్వు ఎదుర్కోవడానికి, దాన్ని అధిగమించడానికి దేవుడే నీకు ఆ బలం ఇస్తారు. నీ బలహీనతని నువ్వు దేవుని దగ్గర తీసుకొచ్చి అంగీకరించినట్లయితే దేవుడే దాన్ని ఎలా అయితే నువ్వు ఎదుర్కోవాలో, ఎలాగైతే దాన్ని అధిగమించాలో ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క శక్తిని, ఆ యొక్క బలాన్ని, ఆ యొక్క రిసోర్సెస్ని దేవుడే నీకు అనుగ్రహిస్తారు. యూ నీడ్ టు కన్ఫెస్. దేవుని దగ్గరికి వచ్చి యూ నీడ్ టు కన్ఫెస్, యూ నీడ్ టు యాక్సెప్ట్. ఎస్ ఫాదర్, నేను ఈ యొక్క పరిస్థితిలో, ఈ యొక్క ఆలోచన బట్టి చాలా బలహీనంగా ఉన్నాను, ఈ యొక్క విషయం బట్టి చాలా బలహీనంగా ఉన్నాను, నేను ఏదైతే ఉద్దేశం వైపు నేను నడవాలనుకుంటున్నానో ఈ యొక్క బలహీనత వల్ల నేను నడవలేకపోతున్నాను. అది ఏ బలహీనతైనా అయ్యొచ్చు. శారీరక బలహీనత అయి ఉండొచ్చు, నీ యొక్క స్వార్థపూరిత కోరికలు అయి ఉండొచ్చు, లేదంటే మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఆ యొక్క సౌకర్యం అయి ఉండొచ్చు. ఏదైనా కావచ్చు, నీ యొక్క ఉద్దేశపరంగా నువ్వు నడవలేకపోతున్నావు, నువ్వు తడబడుతున్నావు అన్న ఒక ఏదైనా విషయము అది నీ బలహీనతగా మారుతుంది అంటే దేవుని దగ్గరకు వచ్చి దాన్ని నువ్వు సమర్పిస్తే దేవుడే దాన్ని ఎలాగైతే అధిగమించాలో ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడే నీకు ఇస్తూ ఉంటారు. యూ నీడ్ టు స్టార్ట్ బికమింగ్ అవేర్ ఆఫ్ వాట్ యువర్ వీక్నెస్ ఇస్ అండ్ స్టాప్ ఇగ్నోరింగ్ యువర్ వీక్నెస్. ఏదైతే నిన్ను డిస్టర్బ్ చేస్తుంది, ఏదైతే నీకు శాంతి లేకుండా చేస్తుందో ఆ యొక్క విషయాలు బట్టి దేవుని దగ్గరికి సమర్పించండి. దేవాని, ఈ యొక్క విషయము నన్ను నా ఉద్దేశం పరంగా నేను నడవలేకపోతున్నాను, నా ఉద్యోగం నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, నేను తప్పు దారిలో వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఇలా మోసం చేయాలనుకుంటున్నాను, నేను ఇలాగ చేసి నేను ఎదగాలనుకుంటున్నాను. ఆ యొక్క విషయాలు ఏదైతే మీకు వస్తున్నాయో ఆ యొక్క విషయాల్ని మీరు దేవుని సన్నిధిలో ఈరోజు సమర్పించండి. దేవుడే దాన్ని ఎలా అధిగమించాలో ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడే మీకు ఇస్తారు. మనం ఒక వనము చేయాలి అంటే, ఒక అందమైన వనము పూలతో చేయాలంటే పిచ్చి పిచ్చి మొక్కలు ఎక్కువ ఉంటే అందమైన వనంగా తయారవుతుందండి? అవ్వదు కదా. మనకి దగ్గరలో ఉన్న దుర్గం చెరువు చూసినట్టయితే ఒక 5-6 సంవత్సరాల క్రితం ఒక పిచ్చి ప్లేస్లా ఉండేది, ఒక మురికాలలా ఉండేది. దాన్ని సరిచేసినందుకే, అనవసరమైన వస్తువులు తీసేసినందుకే, అవసరమైన వస్తువులు దాన్ని పెట్టినందుకే ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, నీ యొక్క పరిస్థితి ఎలా ఉంది, నీ యొక్క అంతర్గతం ఎలా ఉంది? ఆ వనంలాగా అందంగా ఉందా లేదా జస్ట్ బయటకే అందంగా కనపడుతూ లోపల మనము కుళ్ళిపోతూ ఉన్నామా అనేది ఆలోచించాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్ అండ్ యూ నీడ్ టు అడ్మిట్ యువర్ వీక్నెస్. నీ యొక్క బలహీనతని అంగీకరించాలి. మూడో విషయము, సమస్య యొక్క మూలములోకి వెళ్ళాలి. ఏదైనా సమస్య మనం తీర్చాలి అంటే ముందు దాని యొక్క మూలములోకి వెళ్ళాలి. పైన చేస్తే సరిపోదు. చాలాసార్లు మనం ఏం చేస్తాము, పైన చెక్కబెట్టేసి అంతా సెట్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటాము. మన ఇంటికి ఎవరైనా సడన్గా చేయకుండా చుట్టాలు వస్తే ఏం చేస్తామండి, ఉన్న బట్టలన్నీ తీసి ఒకేసారి కబోర్డ్లో తోసేసి మూసేస్తాము, గిన్నెలన్నీ ఎక్కడో పడేస్తాము, ఫ్రిడ్జ్లో అన్నీ తోసేస్తాము, సడన్గా అంతా క్లీన్ అయిపోతుంది. బట్ యూ అండ్ ఐ బోత్ నో దట్ ఇట్ ఈస్ నాట్ క్లీన్. నీకు నాకు ఇద్దరికి తెలుసు అది శుభ్రంగా లేదు అని, నీ ఇల్లు శుభ్రంగా లేదు అని. నువ్వు ఎంతవరకు పైన నువ్వు చక్కబెట్టుకొని చాలా అందంగా తయారైనా సరే, నీ లోపల నుంచి ఆ యొక్క అనవసరమైన ఆలోచనలు, చెడు ఆలోచనలు, అనవసరమైన బుద్ధులు, ఆ యొక్క లిమిటేషన్స్ నువ్వు తీసి వేయకపోతే నీకు నాకు ఇద్దరికి తెలుసు నువ్వు లోపల, నేను లోపల శుభ్రంగా లేము అని. పైన సరిపెట్టడం ఆపివేయాలి, అంతర్గతంగా శుభ్రం చేసుకోవడం మొదలు పెట్టాలి. యూ నీడ్ టు ఐడెంటిఫై ద సోర్స్. ఏంటి ఆ యొక్క మూలం, ఏంటి నిన్ను ఇబ్బంది పెట్టే ఆ యొక్క మూలం ఏంటో మనము తెలుసుకోవాలి. ఎవరి మాట విని నువ్వు నడుచుకుంటున్నావు, ఎవరి యొక్క ఆదేశాలను వింటూ నువ్వు నడుచుకుంటున్నావు, హూస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ యూ ఫాలోయింగ్ టుడే దట్ ఈస్ మేకింగ్ యూ మూవ్ అవే ఫ్రమ్ యువర్ పాత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరి స్వరం వింటున్నావో, ఎవరితో ఉంటున్నావో వారి నీ యొక్క
మనసుల్లో, నీ యొక్క ఆలోచనలో ఒక విత్తనము నాటుతారు. ప్రతి ఒక్క స్వరము నీ యొక్క మనసులో ఒక విత్తనము నాటుతుంది. మరి నువ్వు ఏ స్వరం వింటున్నావు అనేది చాలా అవసరము. అవ్వ ఆ యొక్క సాతాను స్వరం విన్నందుకు ఏమైందండి? బాధలు తన వెంటపడ్డాయి. అబ్రహాము దేవుని యొక్క స్వరము విని ఆయన యొక్క ఆదేశాల పరంగా ఆయన నడుచుకున్నందుకు ఆయనకేం జరిగిందండి? ఆశీర్వాదాలు వెంబడించాయి. ఈరోజు మీకు బాధలు వెంబడించాలా, ఆశీర్వాదాలు వెంబడించాలా అనేది నువ్వు ఎవరి స్వరం వింటున్నావో దాన్ని బట్టే ఉంటుంది. హూజ్ వాయిస్ ఆర్ యూ లిసనింగ్ టు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 1 కొరింథీయులకు 15:33 చూసినట్టయితే, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మనమేమనుకుంటాము, అరే నేను చాలా మంచోడిని, నేను చాలా బలవంతుణ్ణి, నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు, నేను ఎంతమంది చెడు మనుషుల్లో, చెడు ఆ ప్లేసెస్లో ఉన్నా సరే నేను చాలా ప్యూర్గా ఉంటాను, చాలా చక్కగా ఉంటాము అని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్క స్వరము, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క సాంగత్యము నీ మనసులో, నీ హృదయంలో ఒక విత్తనము నాటుతుంది. అది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే ఒక పిచ్చి చెట్టుగా, ఒక పిచ్చి మొక్కగా నీ వనాన్ని పాడు చేస్తుంది. యూ నీడ్ టు బీ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ యువర్ ఏరియా. యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ మైండ్, యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ హార్ట్, యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ బాడీ. అందుకే మళ్ళీ దేవుడు చెప్తూనే ఉన్నారు, నీ యొక్క మనసుని జాగ్రత్తపరచు, నీ యొక్క ఆలోచనల్ని జాగ్రత్తపరచు, నీ యొక్క నడవడికని జాగ్రత్తగా చూసుకో, ఎవరితో కలుస్తున్నావో చూసుకో, ఎవరితో మాట్లాడుతున్నావో చూసుకో, దేవుని యొక్క సన్నిధిలో ఉండని పదే ఎందుకు చెప్తున్నారు? బికాజ్ హీ వాంట్స్ యూ టు రిమైన్ ప్యూర్ అండ్ స్ట్రాంగ్. నువ్వు మైలపడకుండా స్వచ్ఛముగా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలనే అది మళ్ళీ చెప్తూ ఉన్నారు. మనకి సామెతలు 13:20 చూసినట్టయితే, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు గొప్పగా అవుతాడండి, ఆనందంగా ఉంటాడని రాసుందా? గొప్పగా అవుతాడని రాసుందా? ధనవంతుడు అవుతాడని రాసుందా? ఏమవుతాడు? చెడిపోవును. మనం ఒక ఫ్రూట్ బాస్కెట్ తీసుకున్నట్టయితే అందులో ఒక ఫలము చెడిపోయింది ఉంటే పక్క ఫలాల్ని కూడా చెడిపేస్తుంది. ఎక్కడైనా చూసారా మంచి ఫలాలు కలిసి ఆ యొక్క చెడిపోయిన ఫలాన్ని బాగు చేయడం? లేదు కదా. దట్స్ నాట్ ద నేచర్. ఒక చెడు ఫలాన్ని మీరు పెట్టుకున్నట్టయితే నిన్ను కూడా అది చెడుగానే మారుస్తుంది. యూ నీడ్ టు రిమూవ్ దట్ రాటన్ ఫ్రూట్ ఫ్రమ్ యువర్ లైఫ్. యూ నీడ్ టు రిమూవ్ దట్ రాటన్ ఫ్రూట్ ఫ్రమ్ యువర్ లైఫ్. నీ నుంచి ఆ యొక్క చెడు ఆలోచన కానీ, చెడు మనిషిని కానీ, చెడు ప్రవర్తన కానీ దానిని నువ్వు నీ జీవితం నుంచి తీసివేసేయాలి. 4వ పాయింట్, నీ యొక్క ఉద్దేశం నుండి దూరపరిచేది తీసివేసేయాలి. యు నీడ్ టు అప్రూట్ ఇట్. నువ్వు తెలుసుకున్నావు, నువ్వు ఆ యొక్క విషయాన్ని నువ్వు అంగీకరించావు, ఆ యొక్క విషయం అంగీకరించి నువ్వు ఎక్కడ దాని యొక్క మూలము తెలుసుకున్నావు. అన్నీ తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? మళ్ళీ చక్కగా మన జీవితం నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలా? లేదు, ముందుగా దాన్ని మనము తీసివేసేయాలి. వన్స్ యూ అండర్స్టాండ్ వే యూర్ గోయింగ్ రాంగ్, ఎక్కడైతే నేను తప్పుగా నడుస్తున్నానని అయితే మీరు తెలుసుకుంటారో దానిని నీ జీవితంలో నుంచి నువ్వు తీసివేసేయాలి. The more you stick with the rotten fruit, the more rotten you will become. ఆ యొక్క విషయాన్ని నీ జీవితం నుంచి నువ్వు తీసివేసేయాలి. నీవు అనుకుంటావు అది నా వరకే ఉంటుందని అనుకుంటావు. లేదండి, అది నీ నుంచి నీ యొక్క కుటుంబానికి, నీ యొక్క తరతరాలకి పాకుతుంది. నీ యొక్క చుట్టుపక్క ఉన్న వాళ్ళని కూడా అది చెరుపుతుంది. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ యూ నీడ్ టు బీ స్ట్రాంగ్ ఇన్ దట్ ఏరియా. నువ్వు నిన్ను చక్కగా చూసుకుంటే నీ యొక్క తరాల్ని, నీ యొక్క కుటుంబాన్ని, నీ యొక్క స్నేహితులని, నీ యొక్క బంధుమిత్రులని అందరినీ కూడా నువ్వు సరిపరచగలవు, ఆనందపరచగలవు. అది చాలా ముఖ్యము. మనం ఆలోచించే విషయాలు మంచి ఆలోచనలు అయి ఉండాలి, ఇంకొకరిని లేవనెత్తే ఆలోచనలు అయి ఉండాలి. ఇలాంటి విషయాలు ఏదైతే మన జీవితంలో మనల్ని ఇబ్బంది పరిచే విషయాలు ఏదైతే ఉన్నాయో దానిని ముందు మనము తీసివేసేయాలి. దేవుని యొక్క రాజ్యపరంగా మనము నడుస్తున్నామా లేదా అనేది ముందుగా ఆలోచించాలి. మరి షుడ్ బిల్డ్ అ రైచియస్ లైఫ్. నీతికరమైన జీవితము మనం నడుస్తున్నామా లేదా, ఆ యొక్క పాత్లో మనం నడుస్తున్నామా లేదా, ఆ యొక్క దారి వైపు నడుస్తున్నామా లేదా అనేది ముందుగా మనం ఆలోచించాలి. యూ షుడ్ స్టార్ట్ బిల్డింగ్ అ రైచియస్ లైఫ్. అది ఒక్కరోజు వల్ల జరిగేది కాదండి. మనం అందరం మనుషులము. మనకి ఎప్పుడైనా సరే ఎవరిపైన కోపం రావచ్చు, ద్వేషం రావచ్చు, ఒక చెడు ఆలోచన రావచ్చు. కానీ దాన్ని నువ్వు ఎంత త్వరగా నీ యొక్క మనసు నుంచి, నీ యొక్క ఆలోచన నుంచి తీసివేస్తావో అంత త్వరగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. దేవుడు నిన్ను సరైన దారిలో నడిపించడానికి ఆనందపడతారు. You need to remove the rotten fruit as soon as possible.
మనం యేసు ప్రభు కూడా చెప్పి ఉన్నారు, ఏదైతే నిన్ను బాధ పెడుతుందో, నిన్ను చెడు దారిలోకి తీసుకొస్తుందో, నీ కన్నైనా సరే తీసివేసేయమన్నారు కదా, నీ చెయ్యి అయినా సరే తీసివేసేయమన్నారు కదా. దేవుని రాజ్యంలో కుంటివాడిగా గుడ్డివాడిగా ఉండొచ్చు, కానీ చెడు మనిషిలాగా నువ్వు నరకంలో ఉండొద్దు అని యేసు ప్రభు మనకి చెప్పి ఉన్నారు. హౌ ఆర్ యు బిల్డింగ్ యువర్ లైఫ్? వాట్ ఆర్ యు డూయింగ్ టు బిల్డ్ అ రైచియస్ లైఫ్? నువ్వు ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి కార్యాలు చేస్తున్నావు, ఒక నీతికరమైన జీవితము నిర్మించుకోవడానికి ఎలా నువ్వు నడుస్తున్నావు అనేది చాలా అవసరము. 5వ పాయింట్, శాంతికరమైన ఆలోచన విధానముతో నడుచుకోవాలి. అన్నీ తెలిసాయండి, నేను ఈ యొక్క విషయం నాకు తెలిసింది, నేను వెంటనే దాన్ని తీసేస్తానని హడావిడిగా కోపంగా అనే వాటి బట్టి కాకుండా శాంతికరమైన విధానముతో దాని వైపు నువ్వు ప్రవర్తించాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మన చుట్టుపక్క ఉన్న మనుషులు ఎలా ఉంటారు అంటే మనల్ని ఇరిటేట్ చేసే వాళ్ళ ఉంటారు. నీ యొక్క కోపాన్ని, నీ యొక్క ప్రేమని ఒక వీక్నెస్గా తీసుకొచ్చి నిన్ను ఇన్స్టిగేట్ చేయాలనుకుంటారు, నీకు కోపం తెప్పించాలనుకుంటారు, నీ యొక్క దారి నుంచి నిన్ను తప్పించాలనుకుంటారు, నువ్వు ఒక నడిచే ఉద్దేశం వైపు నుంచి తప్పించాలనుకుంటారు. ఎలాంటి విషయమైనా సరే ముందుగా ఆ యొక్క ప్రాంతం నుంచి దూరపరచబడి, ఆ యొక్క ఆలోచన నుంచి దూరపరచబడి దేవుని యొక్క జ్ఞానంతో నువ్వు నడుచుకోవాలి. ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానము మనకి తండ్రి దగ్గర నుంచే వస్తుందండి. అదే నా యొక్క 6వ పాయింట్, దేవుని ఆత్మ నడిపింపుతో నిర్ణయాలు తీసుకోవాలి. దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో నువ్వు నడుచుకోవాలి జీవితంలో. యు నీడ్ టు ఆపరేట్ విత్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ నిన్ను సంరక్షిస్తుంది, నిన్ను రక్షిస్తుంది, నిన్ను గైడ్ చేస్తుంది, నిన్ను లీడ్ చేస్తుంది. హోలీ స్పిరిట్ విల్ లెట్ యు నో వేర్ యూర్ గోయింగ్ రాంగ్ అండ్ వాట్ యూర్ డూయింగ్ రాంగ్. నువ్వు ఏం తప్పు చేస్తున్నావో, ఎక్కడ నువ్వు తప్పు చేయాలని ఆలోచిస్తున్నావో, ఎలా నువ్వు సరైన విధంగా నువ్వు నడుచుకోవాలో దేవుని యొక్క ఆత్మ నీకు చెప్తుంది. దేవుని యొక్క ఆత్మ నీ మనసులో, నీ హృదయంలో, నీ జీవితంలో ఉండడం చాలా అవసరం. ఈజ్ ద హోలీ స్పిరిట్ లీడింగ్ యూ టుడే? ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్న అడగండి. ఈజ్ ద హోలీ స్పిరిట్ లీడింగ్ యూ టుడే? కెన్ యూ ఆల్ ఆన్సర్ ఎస్ విత్ కాన్ఫిడెన్స్? Are you led by the Holy Spirit or are you led by your own desires? నీ యొక్క నిర్ణయాలు బట్టి నడుస్తున్నావా, లేకపోతే దేవుని యొక్క ఆత్మ నడిపింపు వల్ల నీ యొక్క జీవితం నువ్వు నడిపించుకుంటున్నావా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మనం అలా ప్రశ్నించుకుంటే, మనకి మన నిజం తెలిస్తే, మనకి మన యొక్క సత్యము తెలిస్తే, మనం చేసే తప్పుల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. చాలా విషయాలు, చాలా బాధలు మన జీవితం నుంచి మనం దూరపరచుకోవచ్చు. You need to understand that you need to operate with the Spirit of God. మనం ఈ విషయాలన్నీ కూడా మనం చాలా ఈజీ, పక్కదాని వల్ల నేను జరిగిందండి, ఎవరో వల్ల నేను జరిగింది, సాతాన్ వల్ల నడుచుకున్నాను, లేకపోతే ఆ యొక్క పర్సన్ వల్ల నేను నడుచుకున్నాను అని మనం వింటూ ఉంటాము. నో, ఇట్ ఈస్ యువర్ ఓన్ చాయిస్. అది నీ నిర్ణయం. ఏది కూడా తీసుకున్నా సరే అది నీ నిర్ణయము. అక్కడ సాతాను మాట్లాడినా సరే ఆ యొక్క నిర్ణయము తీసుకున్నది అవ్వ. ఇట్ ఈస్ యోర్ చాయిస్, ఇట్ ఈస్ యోర్ పర్సనల్ చాయిస్. అది నీకు తెలుసు, నాకు తెలుసు. మన జీవితంలో వచ్చిన కష్టాలు మన యొక్క నిర్ణయాలు బట్టి వచ్చాయి. మనము ఎవరో స్వరం వినాలనుకున్నాము, ఆ నిర్ణయం బట్టి వచ్చింది. మనము ఎవరో ఒక అడ్వైస్ ఫాలో అవ్వాలనుకున్నాము, ఆ నిర్ణయం బట్టి వచ్చింది. నేను ఆ యొక్క ఫ్రెండ్ మాట విన్నాను, ఆ నిర్ణయం బట్టి వచ్చింది. ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ యోర్ లైఫ్ ఈజ్ మ్యాక్సిమం బికాస్ ఆఫ్ యోర్ ఓన్ పర్సనల్ చాయిస్. దేవుని జ్ఞానం లేకుండా, దేవుని యొక్క ఆదేశము లేకుండా, దేవుని యొక్క చిత్తానికి విరుద్ధముగా నడిస్తే కష్టాలు వచ్చాయి. కానీ మనం ఏం చెప్తాము? సాతాన్ వల్ల వచ్చాయండి, ఎవరో చెప్పిన దాని వల్ల వచ్చాయండి. వీ విల్ నాట్ అగ్రీ దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అస్. ముందుగా మనము చెప్పుకోవాలి, ఇది నా బట్టి వచ్చింది, నేను అంగీకరిస్తున్నాను, దేవుని యొక్క సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను, నేను తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నాను, నేను తప్పడైన దారిలో వెళ్ళున్నాను, ఈరోజు నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను తండ్రి. దేవా, నేను నా యొక్క అడ్డులు, నా జీవితంలో ఉన్న ఒక అడ్డులు, నేను ఏదైతే ఉద్దేశపరంగా నేను నడవాలనుకుంటున్నానో ఆ ఉద్దేశాన్ని నుంచి దూరం చేసే ప్రతి ఒక్క అడ్డుని ఈరోజు నేను తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి. దానికి కావాల్సిన జ్ఞానము, బలము, శక్తిని మీరు ఈరోజు నాకు అనుగ్రహించండి అని మీరు ఒప్పుకున్నట్టయితే అందరూ కూడా నుంచుందాము, కళ్ళు మూసుకుందాము, దేవునికి ఒక్కసారి బలముగా ప్రార్థిద్దాము. ఆస్క్ గాడ్ టు గివ్ యూ ద విజ్డమ్, ఆస్క్ గాడ్ టు గివ్ యూ ద స్పిరిట్ సో దట్ యూ క్యాన్ లీడ్ అ రైచియస్ లైఫ్. అందరం నుంచుందాము, చేతిలో మన కానుకలు పట్టుకుందాము, హృదయపూర్వకంగా మనం అంగీకరిస్తూ దేవునితో ఒక్కసారి మాట్లాడదాము.
దేవా ఇక మీద నేను ఎవరి మాట కాకుండా తండ్రి నీ యొక్క మాటకి విధేయులుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను తండ్రి. దేవా ప్రపంచం చెప్పేదాన్ని బట్టి కాదు కానీ తండ్రి దేవా, మీరు నన్ను ఎలాగైతే సృష్టించారో, నాకు ఏదైతే ఉద్దేశం ఇచ్చారో తండ్రి దేవా, దాని వైపు నేను నడవాలనుకుంటున్నానని, ఉద్దేశపూర్వకంగా నడవాలనుకుంటున్నానని మీ యొక్క నోర్లు తెరిచి ఈరోజు మీరు దేవుణ్ణి అడగగలరా? మీ జీవితాలు మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. ఆ యొక్క నిర్ణయం తీసుకోవడానికి మీరు అనుగ్రహిస్తున్నారా? Let's all close our eyes and pray today. అందరం కళ్ళు మూసుకుందాము, దేవుణ్ణి అడుగుదాము. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి దేవా, నీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి దేవా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి దేవా, మీరు మాతో మాట్లాడుతున్నందుకు తండ్రి దేవా, మాకు జీవిత సత్యాలు నేర్పుతున్నందుకు తండ్రి దేవా, మేము ఎలాగైతే నడుచుకోవాలో తండ్రి దేవా, ఆ యొక్క విషయాలు చెప్తున్నందుకు వందనాలు తండ్రి దేవా. మేము ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు, ఎన్నో తప్పుడు ఆలోచనలు కలిగి ఉండొచ్చు తండ్రి దేవా, దాన్ని మీరు శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మా మనసుని తండ్రి, మా హృదయాన్ని తండ్రి, మా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాం తండ్రి దేవా. మీ యొక్క ఉద్దేశపరంగా, మీ యొక్క చిత్తపరంగా నడిచేటట్టుగా తండ్రి దేవా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. Dear Father, we ask for your blessings, your grace, your mercy upon our lives, oh Father. We ask for your control over our lives, oh Father. తండ్రి దేవా మమ్మల్ని నడిపించండి తండ్రి దేవా. ప్రతి ఒక్క అడుగు ఎలా వేయాలో తండ్రి దేవా నేర్పించండి తండ్రి దేవా. మీ యొక్క ఆత్మ నింపుదల మాకు ఇవ్వండి తండ్రి దేవా. మీ యొక్క అగ్నితో తండ్రి దేవా మేము నడిచేటట్టుగా తండ్రి, ప్రపంచపు మాటలు కాకుండా తండ్రి, మమ్మల్ని కించపరిచే మాటలు వినకుండా తండ్రి దేవా, మమ్మల్ని బాధ పెట్టే మాటలు కాకుండా తండ్రి దేవా, మమ్మల్ని లేవనెత్తే మాటలు వినడానికి తండ్రి దేవా, మమ్మల్ని ప్రోత్సహించే మాటలు వినడానికి తండ్రి దేవా, మాలో ఉన్న విషయాలు, మంచి విషయాలు తెలిపే మాటలు వినడానికి తండ్రి దేవా మా చెవులని, మా మనసులని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వి ఆస్క్ ఫర్ యూ టు వర్క్ ఇన్ అవర్ లైఫ్స్ టుడే ఓ ఫాదర్. దేవా మా జీవితాల్లో పని చేయండి తండ్రి దేవా. మా జీవితాల్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. Dear Father, we ask for you to work in our lives, oh Father. We thank you, oh Father. తండ్రి దేవా, ఇక్కడ ఈరోజు ఇస్తున్న ప్రతి ఒక్క కానుక బట్టి వందనాలు తండ్రి దేవా. ఇస్తున్న హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి దేవా. వారి జీవితాల్లో తండ్రి దేవా ఆనందము, సంతోషము, సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. అలాగే ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరినీ తండ్రి దేవా మీరు ముట్టండి, తాకండి తండ్రి దేవా. వారు ఏదైతే ప్రార్థన అవసరాలతో వచ్చారో తండ్రి దేవా, దానికి మీరు జవాబు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. వాక్యం ద్వారా వారిని బలపరచమని, శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. Dear Father, we thank you, oh Father, and we call you blessed. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.